జీవితంలో కష్టాలు, నష్టాలు, ఓటములు సహజం. ఆ తప్పుల నుండి ఏం నేర్చుకున్నాం అన్నదే మెయిన్ పాయింట్. సందీప్ కిషన్ ఇప్పుడు ఇలా తప్పులు తెలుసుకునే రైట్ పాత్లో ముందుకు వెళ్తున్నాడు. కెరియర్ మొదలుపెట్టి 14 సంవత్సరాలవుతున్న సందీప్ కిషన్ ఇంకా టైర్ 2 స్టార్ హీరోల రేంజ్కి చేరుకోలేకపోయాడు. హిట్లు ఎన్ని ఉన్నాయని ప్రశ్నించుకుంటే సమాధానం సులభంగా చెప్పుకునేంత సింగిల్ డిజిట్లోనే ఉన్నాయి. క్రమంగా సరైన దారిలో వెళ్తున్న సూచనలు మెరుగుపడుతున్నాయి. కథలు, దర్శకుల ఎంపికలు తీసుకుంటున్న జాగ్రత్తలు ఫలితాలు ఇస్తున్నాయి. ఊరు పేరు భైరవకోన పెద్దగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ కాకపోయినా కొంత మిక్స్డ్ టాక్ తట్టుకుని మరీ కమర్షియల్ గా మంచి వసూళ్లు తెచ్చింది. ఫిబ్రవరిలో చెప్పుకోదగ్గ హిట్ ఇదొకటే. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ చిరంజీవి కోసం రాసుకున్న కథని ఆయన వద్దనుకోవడంతో ఇప్పుడు ఆ స్థానంలో రావు రమేష్ ను పెట్టి యూత్ హీరో పాత్రకు సందీప్ కిషన్ ని ఎంపిక చేసుకోవటం చూస్తే దర్శకుల చాయిస్ సందీప్ వైపు ఎంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది టీం చెప్పింది కాదు, కానీ మారిన పరిణామాలను విశ్లేషించుకుంటే అర్థమవుతోంది. దీనికోసమే ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన ఏడాదికి పైగా వేచి చూస్తున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన ఫైనల్ గా సందీప్ తో చేతులు కలిపాడు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న రాయన్ ఆల్రెడీ కీలక పాత్ర దక్కింది. ఇవి కాకుండా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ స్వరూప్ తో ఒక సినిమాతో పాటు ప్రాజెక్ట్ జెట్ సీక్వెల్ ని అఫీషియల్ గా లాక్ చేసుకున్నాడు. ఇవన్నీ సందీప్ కిషన్ డైరీని బిజీగా మార్చేయటమే కాదు, క్వాలిటీతో నింపేస్తున్నాయి. హిట్ అయితే మార్కెట్ స్థాయి పెరుగుతుంది. 30 సినిమాల వయసే ఉన్న నాని, నితిన్ రేంజ్ లో సందీప్ కిషన్ కి ఇంకా పునాది బలపడాల్సి ఉంది. ఎలాగో విభిన్న కథలు, డిఫరెంట్ జానర్లు వస్తున్నాయి. గల్లీ రౌడీ లాంటి మాసుచ్చులో పడకుండా ఇప్పుడులాగే కమర్షియల్ కు దూరంగా ఉంటే కెరియర్ స్పాన్ పెరిగి ఇంకా మంచి అవకాశాలు వస్తాయి.